సిద్దిపేట జిల్లా గజ్వేల్ 2 వార్డులో అంగన్వాడీ స్కూల్కు తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో కుర్చీలు అందజేసి చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సేవలో ముందు వరుసలో ఉంటూ వార్డ్ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి సమస్య పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్కు అభినందనలు తెలిపారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 2 వార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న సహనాజ్ సమీర్కు వార్డ్ ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డులో మా మాజీ కౌన్సిలర్ సమీర్ గారి చేత ఈరోజు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి చైర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో సెకండ్ వార్డు నుంచి షేనాజ్ సమీర్ గారు నిలబడడం జరుగుతుంది. భారీ మెజారిటీతో మా అన్నని గెలిపియాలి అని కోరుతున్నాను. రెండవ వార్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు చైర్లు అందించడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్కి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షురాలు తుమ్కుంట ఆంక్షరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీలకే కానీ అలాగే ఈ పిల్లలకి కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా అధ్యక్షురాలు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఎల్లవేళ్ళ మేము అందుబాటులో ఉంటూ ఈ అంగన్వాడీ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి ఆమె మాట ఇవ్వడం జరిగింది. మా వార్డు ప్రజలందరి తరఫున కూడా ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.